పెద్దిరెడ్డి ఉమ్, రామచంద్రారెడ్డి గారు. వీడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కసిగా ఉన్నాడు. బహుశా ఆయనకి చాలాసార్లు ఈ ఓడిపోయాడు గెలిచాడు అవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయడంతో ఆయన కసి మామూలుగా పెరగలేదు. ఒకే ఒక ఉమ్, కొడుకు, ఈ దొరక అలాంటిది లేదు, అరెస్ట్ కావడం, ఆయన ఇప్పుడు 70 రోజుల తర్వాత విడుదల అవుతున్నాడు. కాబట్టి కసిగా పనిచేయాలి ఈసారి, గెలవాలి, కొట్టాలి. ఇది ఎందుకంటే పెద్దిరెడ్డి గారి కన్నా మిథున్ రెడ్డి ఇంకా మొండి, ఆయన కనపడాడు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైతే వాళ్ళ మీద టార్గెట్ మొదలైందో ఆయన వైఖరి మారిపోతాం. ఉమ్, ఆయన గతంలో ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సైలెంట్గా ఉండేవాడు. ఈసారి మాత్రం అటు ఉన్నట్లు ఆయన చాలా గట్టిగా ఈసారి సాధించాలి. ఆ కసి పెరిగింది. ఓటమి 3 నెలల పాటు ఆయన నియోజకవర్గానికి పోనీలే. మూడు ఉమ్, నెలలు 6 నెలల పాటు సొంత నియోజకవర్గానికి రామచంద్రారెడ్డి వ్యక్తిగత రాజకీయ జీవితంలో అలాంటి అనుభూతి ఎప్పుడు జరగలే ఆయనకి. కాబట్టి ఇవన్నీ ఆయన్ని ఓకే. ఈ వయసులో కసి పెంచింది. ఆ కసితో అది ఏ నియోజకవర్గంలో చేయనట్టుగా పుంగునూరుని మోడల్గా చేసేసినాడు. అదే రామకృష్ణారెడ్డి మనం ఉమ్. చెప్పాడు, పుంగునూరుని అందరూ మోడల్గా తీసుకోండి అని. ఖచ్చితంగా ఈ కసి పెరుగుతుంది, ఈ కేడర్ పెరుగుతుంది, అది ఖచ్చితంగా ఆ పార్టీకి మంచిది జరుగుతుంది.